ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావాలి. అదేలేండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఆ ల్యాండ్ రికార్డ్స్ అనేవి తీసుకొచ్చి షిఫ్టెడ్ టు మెట్రోస్ అంటారు వీళ్ళంతా. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఇతర ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళే ముందు ఒకటి రెండు ప్రశ్నలే. ఒకటి అడుగుతాను నేను, మీరు ఎండోమెంట్స్ కూడా చూశారు. ఈ మధ్యగా తిరుపతితో కూడా మీకు తగినంత సంబంధం ఉంది. ఈ మధ్య మీరు తిరుపతిలో ఉండేది, ఇప్పుడు తిరుపతిలో ఉంటాం సరే. తిరుపతి లడ్డూతో మొదలుపెట్టి మొన్న తొక్కిసలాట దగ్గర నుంచి ఇప్పటి వరకు రోజు టీటీడీ అనేది వార్తల్లో ఉంటూనే ఉంది. ఆలయాలు అన్న భద్రత అని ఇంక రకరకాల వివాదాలు. వీటికి ఏంటి పరిష్కారం అంటారు? అసలు సమస్య ఉంటే కదా పరిష్కారం. సమస్య లేదు. సమస్యను సృష్టించి ఆ సమస్య చుట్టూ మనము ఇష్యూస్ను లింక్ చేసి మన సర్వైవల్ కోసం దాన్ని వాడుకుంటున్నాం. కానీ అసలు దేవుడు అందరినీ ఒకరిని అంటున్నది మొత్తం వ్యవస్థ మొత్తం. మీరు అన్నారు ఇంతకుముందు సెల్ఫిష్ ఇంట్రెస్ట్, దాని చుట్టూ కొంతమంది ఉద్యమాలు చేయటమే వాళ్ళ పని, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని ఉండేవాళ్ళు. నేను పోయేటప్పుడు ఆగుతుంది నా కారు, వచ్చి మెమరాండం ఇస్తారు, అయిపోయి ఇంకా ఆ రోజు అంటే మీ దృష్టికి తేవడం తప్పంటారా? రోజు ఏం చేశారంటే వాళ్ళకు ఒక చిన్న రోజు డేరాలు వేసుకోవటం ఎందుకు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని పిలిపించి వాళ్ళకు చిన్న నీడ కల్పించండి, ఒక ట్యాబ్ పెట్టండి అక్కడ కింద, అది స్లాబ్స్ వేయండి కూర్చోవడానికి. మరుసటి రోజు నాయకులందరూ వచ్చి సార్ మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎక్స్పోజ్డ్ ఉంది, మీకు కావాల్సిన సౌకర్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాను నేను, మీరు సమస్యలు చెప్పడంలో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. సంప్రదాయంలో కూడా ధర్మగంట ఏదో పెడతారు కదా, సమస్య ఉన్నప్పుడు వచ్చి అధికార యంత్రాంగం. అట్లీస్ట్ మీరు గేట్ దగ్గర ఇస్తున్నారు, లోపలికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సమస్య, మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్కి వస్తే ప్లీజ్ లుక్ ఇన్ టు ఫార్ నెసరీ యాక్షన్, ఇది చేయకూడదు. ఎప్పుడు మీకు ఇచ్చిన మెమరాండంను క్షుణ్ణంగా చదవాలి, ఫ్రేమ్ ది ఇష్యూస్, ఆ ఇష్యూస్ మీద డైరెక్షన్స్ కింది వాళ్ళకి ఇవ్వండి. ఎవరికైతే పని చేయాలనో వాడికి అప్పుడు బలం వస్తుంది. నేను మాత్రము కమిట్ కాను, మీరు చేయండి అని చెప్పేసి కింది వాడికి చాలా తప్పదు. రిపోర్టులు తెప్పించడం, స్టీరియోటైప్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఏ వాణి అయినా పెట్టండి, ఈ వాణి ఆ వాణి అని చెప్పేసి కాదు. ఇక్కడ పేరు ఏది పెట్టినా కూడా ప్రజా సమస్యలు అట్లాగే పేర్కొని పోతాయి. వాడు చిన్న అక్నాలెడ్జ్మెంట్ పెట్టుకొని ఊరంతా తిరుగుతుంటాడు, అందరి దగ్గర తిరుగుతుంటాడు. వాడికి ఇంకా మన మీద నమ్మకం ఉంది, ఇదేదో పరిష్కారం అవుతుందని. కానీ అది ఎప్పటికే పరిష్కారం కాదు. వాడు కిందోడు ఏం చేస్తాడు, నా మీద నువ్వు కంప్లైంట్ చేసావు కదా పై అధికారులకి, ఈ పని ఎట్లా అవుతుంది అని చూస్తాడు. వాడు కిందోడు కక్ష కడతాడు. వాడు లిమిటెడ్ ఏంటి ఆలోచన, నా మీద పోయి వీడు కలెక్టర్కి కంప్లైంట్ చేశాడు, మంత్రికి కంప్లైంట్ చేశాడు, ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాడు, వాడి మీద కక్ష పెంచుకుంటాడు. ఈ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ అనేది టోటల్గా మారాలి. అవును, ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచో రకరకాలు అంటున్నారు, కానీ అవేమి పరిష్కారం. సమస్య చదవటానికి ఓపిక లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఆ సమస్య చదివిన తర్వాత మనకి ఇమీడియట్గా మా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్తో ఏం చేయాలనేది నాకు తెలుస్తుంది. లెట్ us గివ్ క్లియర్ కట్ డైరెక్షన్స్ టు ద సబార్డినేట్స్. గోటితో పోయేదాన్ని గొడ్డలు దగ్గర చిన్న చిన్నవి కూడా పెద్ద వాళ్ళకి అప్పుడు ధైర్యం వస్తుంది. ఆఫ్ కోర్స్ పైనుంచి నాకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి నేను చేయొచ్చు అని. ఓకే. ఎవరన్నా వచ్చి అడిగినా కూడా ఇది నేనేం చేయలేను, కలెక్టర్ ఆర్డర్స్, ఆ ఆర్డర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితికి మనం గ్రీవెన్స్ రీడ్రెసల్ తీసుకురావాలి. ఓకే ఓకే. నాట్ సింప్లీ లుక్ ఇన్ టు దోబీ మార్క్ లాగా ఒక ఇనిషియల్ ఐటమ్. వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ వేస్టింగ్ హీస్ టైమ్ అండ్ యువర్ టైమ్.